క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా మంచి స్నాక్ తింటే బాగుండు అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు వెంటనే గుర్తొచ్చేది పకోడీలే కదా. ఎప్పుడు చేసేదైనా ఈసారి విస్మయ్ ఫుడ్ ఛానల్లో చూసి చేశాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఆయన చెప్తారు కదా. ఈ రోజైతే ఎగ్జాక్ట్గా ఆయన చెప్పినట్లే చేశాను. టేస్ట్ అయితే ఎప్పుడు చేసేదానికన్నా డబుల్ టేస్ట్ అనిపించింది. ఇంకొంచెం ఎక్కువ చేస్తుంటే బాగుండు అనిపించింది. ముందైతే మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. ధనియాలు, వాము అయితే చేత్తో నలుపుతూ వేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంది. తర్వాత సాల్ట్, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అన్నీ వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత 2 కప్స్ ఆనియన్కి 1 కప్ శనగపిండి కరెక్ట్గా ఉంటుందంట. క్రిస్పీగా రావడం కోసం ఒక పావు కప్పు బియ్యం పిండి కూడా వేసుకున్నాను. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్లోని తడితోనే మిక్స్ అయిపోతాయి. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పిండి అయితే గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఏముంది, వేడివేడి నూనెలో పకోడీలు వేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే మంచి కలర్తో పాటు క్రిస్పీగా టేస్టీగా చాలా భలే ఉన్నాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.